వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి నేను మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇందులో సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా కడిగి పెట్టుకున్నానండి. ఉప్పు పసుపు వేసి నేను ఇందులోకి ఇప్పుడు మనం కారం వేసుకున్నాం. 1 స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్ వేసానండి నేను. ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. మటన్ బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నానండి నేను 1 స్పూన్. ఇందులోకి వేయించి పెట్టిన ఆనియన్స్ వేస్తున్నాను. హోల్ గరం మసాలా, చెక్క, పువ్వు, ఇలాచి, మిరియాలు, లవంగాలు, సాజీరా, ఒక బిర్యానీ ఆకు, పుదీనా వేస్తున్నాను, కొత్తిమీర. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను 2 స్పూన్స్. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. స్పూన్ సాల్ట్ అండి. కాచిన నూనె అండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను, అదే ఆయిల్ ఇందులో వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను, జీరా పౌడర్. ఇందులో పచ్చిమిర్చి చిలుకలు వేస్తున్నానండి, ఒక 2. కలుపుకున్న తర్వాత పెరుగు యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందులోకి పెరుగు యాడ్ చేసుకున్నాం. చిన్న కప్పు తీసుకున్నాను నేను పెరుగు. ఇప్పుడు బాగా కలుపు మళ్ళీ ఒకసారి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ పెట్టుకుందాం. ఇందులో ఒక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేస్తున్నాం, సాజీరా, ఇలాచి, పువ్వు, లవంగాలు, చెక్క, తగినంత సాల్ట్. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇందులోనే నేను ఈ రైస్ వేస్తున్నాను. ఉప్పు చూసుకున్నానండి, కరెక్ట్ ఉంది నాకు. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్నాం. 70% ఉడకాలండి ఈ రైస్. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. ఇంకా ఉడకాలండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంత లోపల మనం ఈ మటన్ ఇందులోకి వేసుకున్నాం. నేను 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఒక గిన్నె తీసుకున్నాను నేను. ఇందులోకి మనం ఆయిల్ వేసుకున్నాం. టూ అండ్ హాఫ్ ఆయిల్ వేసానండి నేను. 2.5 అంటే మళ్ళీ వేరే అనుకునేరు ఫ్రెండ్స్. 2.5 స్పూన్స్ వేసాను ఆయిల్ నేను. ఇప్పుడు ఈ మటన్ని ఇందులోకి వేస్తున్నాను. మూత తీస్తానండి ఇప్పుడు నేను. సెవెంటీ 70% ఉడికిందండి. ఇక ఇప్పుడు మనం ఒక చిన్న ట్రిక్ అండి. మటన్ చాలా లేట్గా ఉడుకుతుంది కాబట్టి ఇందులోకి కొంచెం ఈ వాటర్నే యాడ్ చేస్తున్నానండి. ఈ గంజి వాటర్ని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనిపైన కొన్ని ఆనియన్స్ వేసుకుందాం, వేయించినవి. ఇప్పుడు రైస్ వేసుకుందాం.
బిర్యానీ ఆకు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. 70% రైస్ వేసుకున్నానండి. మిగిలింది 80% ఉడకాలండి. 80% ఉడికిందండి. ఇప్పుడు మనం ఈ రైస్ ఇందులోకి వేసేసుకున్నాం. రైస్ వేసుకున్నాం కదా, మనం ఇందులోకి ఈ ఆనియన్స్ వేసుకున్నాం. వేయించి పెట్టిన ఆనియన్స్. అదపాటి గిన్నెని తీసుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకున్నా, కొంచెం పుదీనా వేస్తున్నాను, కొంచెం నెయ్యి వేసుకున్నా, కొంచెం ఫుడ్ కలర్ ఆప్షన్ అండి, ఇష్టమంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను కొంచెం లైట్గా వేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 10 minutes పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టాను కదండి, దీనిపైన బరువు కోసం నేను రోల్ పెడుతున్నాను గాలిపోకుండా. అయిపోయిందండి, మొత్తం 40 minutes పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మూత తెచ్చుకుందాం. స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఇప్పుడు ఎలా అయిందో చూపిస్తాను మీకు. చూడండి అంత బాగా వచ్చింది కూడా, అడుగు మాడిపోలేదండి పెంక పెట్టుకోవడం వలన. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. ముక్క కూడా ఉడికిపోయిందండి, ఇక చూసారా కాలుతుంది నాకు పట్టుకోవడానికి. మటన్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ ఉడుకుందండి, సూపర్ ఉంది. కొంచెం ఒకటి ఆనియన్ పెట్టుకొని తినాలి కానీ మస్తు ఉంటుంది.